ఆమె చెప్పినవన్నీ జరిగాయి. మరి నిజంగానే 2025లో మరో సునామీ రానుందా? ఈమె ప్రెడిక్ట్ ఎప్పుడూ తప్పు కాలేదు. 2011లో వచ్చిన సునామీ నుండి కరోనా వరకు అంతా చెప్పినట్టే జరిగింది. మరి ఆమె ఎవరు? ఆమె పేరేంటి? ఆమె చెప్పినవి జరిగిందేంటి? తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. 2025 జూలైలో మెగా సునామీ రావచ్చని చెబుతుంది. ఈమె భవిష్యత్తును ఊహించి చెప్పిన కొన్ని విషయాలు ఇటీవల నిజమయ్యాయి. దీంతో సునామీ జోస్యంపై కూడా ఈ ఆందోళన నెలకొంది. కొంతమంది కాలజ్ఞానులు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో జపాన్కి చెందిన రియో టాట్సుకి అనే మహిళ ఒకరు. ఆమె జపాన్ బాబా వంగ పరంగా చాలా పాపులర్ అయింది. అయితే ఆమె చెప్పిన ఒక జోస్యం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. 2025 జూలైలో మెగా సునామీ రావచ్చని రియో చెబుతుంది. ఆమె భవిష్యత్తును ఊహించి చెప్పినటువంటి కొన్ని విషయాలు ఇటీవల నిజమయ్యాయి కూడా. దీంతో సునామీ జోస్యంపై ఆందోళన నెలకొంది. రియో టాట్సుకి మొదట జపాన్లో మాంగా ఆర్టిస్ట్ అంటే కామిక్ ఆర్టిస్ట్గా ఫేమస్ అయింది. అయితే భవిష్యత్తులో జరిగేవి తనకు ముందే కలలు వస్తాయన్నమాట. వాటిని ఓ చోట రాసిపెట్టి లేదంటే ఒక ఆర్ట్ రూపంలో వేసే అలవాటు ఉందని చెబుతుంది. 1980 నుంచి అలా రాసిన డ్రీమ్ జర్నీ బాగా దాంతో పాపులర్ అయింది. 1999లో ఈ కళల ఆధారంగా ద ఫ్యూచర్ ఐసా అనే మాంగాను పబ్లిష్ చేసింది. అయితే ఆశ్చర్యంగా ఆమె కళలు చాలా వరకు నిజమయ్యాయి. ఈ ఖచ్చితత్వం వల్లే ఆమె తాజాగా చెప్పినటువంటి ఈ జోస్యం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 1991లో రియో టాట్సుకి క్వీన్ సింగర్ ఫ్రెడ్జీ మెర్క్యూరీ కలలో కనిపించి చనిపోయాడని చెప్పుకొచ్చింది. ఖచ్చితంగా ఆయన ఆమె చెప్పిన డేట్లోనే చనిపోయాడు. 1995లో కోప్ భూకంపాన్ని ముందే గ్రహించి కలగన్నట్టు ఆమె నోట్ రాసింది అండ్ ఆర్ట్ కూడా వేసింది. ఈ విపత్తులో 6000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆమె చెప్పినటువంటి విషయాల్లో ఒకటి నిజమైన వాటిలో 2011లో జపాన్ సునామీ భూకంపం కూడా ఉంది. అంతేకాకుండా 2020లో ఓ వింత వైరస్ వస్తుందని, ఏప్రిల్ నాటికి అది ఎక్కువై ఆ తర్వాత అది తగ్గిపోయి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వస్తుందని కూడా నోట్ చేసి హెచ్చరించింది. ఆ వైరస్సే కరోనా. ఈ వివరణ దాదాపుగా కోవిడ్-19 వ్యాప్తికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇవన్నీ అవి జరగడానికి ముందే రాసినట్లు సమాచారం. దీంతో ఆమె జోస్యాలకు చాలామంది నమ్మడం ప్రారంభించారు. మరి 2025లో మెగా సునామీ రాబోతుందా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. రియో టాట్సుకి 2025లో భారీ సునామీ వస్తున్నట్లు నోట్ చేసి ఆర్ట్ వేసింది. జపాన్కు దక్షిణంగా సముద్రం మరుగుతున్నట్లు తెలిపింది. ఇది మెగా సునామీని సృష్టించేంత శక్తివంతమైన నీటి అడుగున భారీ అగ్నిపర్వత విస్ఫోటనం సంకేతం కావచ్చని చెబుతుంది. ఈ విపత్తు కేంద్రం డైమండ్ షేప్లో ఉందని ఆమె వివరించింది. దీని ప్రకారం ప్రభావిత ప్రాంతాల్లో జపాన్, తైవాన్, ఇండోనేషియా, ఉత్తర మరియానా దీవులు వస్తాయి. కలలో ఆమె ఈ ప్రాంతం వైపు కదులుతున్న డ్రాగన్ లాంటి ఆకారాలను కూడా చూసింది. కొంతమందివి హవాయి, ఇతర పసిఫిక్ తీర ప్రాంత మండలాల్లో సునామీ ముప్పులకు సంబంధించిన నమూనాలు లేదా సంకేతాలు కావచ్చని భావిస్తున్నారు. ఈమె చెప్పింది చెప్పినట్టే జరుగుతుందని సైంటిఫిక్గా ఎక్కడా లేదు. కానీ చెప్పినవి కోఇన్సిడెంట్స్గా జరిగాయి. అందుకే ఇప్పుడు మళ్ళీ భయపడుతున్నారు. అలా అని ఏదో జరుగుతుందని మనం భయపడుతూ కూర్చోకూడదు కదా. మన పని మనం చేసుకొని పోవాలంతే. ఆ తర్వాత ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. సో మొత్తంగా ఈవిడ చెప్పినటువంటి ప్రెడిక్ట్ కొంతమంది కరెక్ట్ అంటున్నారు, కొంతమంది కోఇన్సిడెన్స్ అంటున్నారు. సో ఇంతవరకు ఈవిడ చెప్పినటువంటి ఈ ప్రెడిక్ట్లో ఇంకేమైనా ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా మిస్ అయి ఉంటే మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి.